నాలుగోసారి సీఎం అయినాక చంద్రాల్ సారు తొలుత సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగేతందుకు అక్కడి పబ్లిక్కు ధన్యవాదాలు చెప్పేతందుకు పోయిండు. అట్లా తొలుత నాడు తిరిగి ఆ మాపు అక్కడనే ఉన్న సీఎం సారు రెండో నాడు కుప్పంలో తిరిగిండు. ఇక సీఎం సారు చుట్టాల పలకరింపులు ఎట్లెట్లున్నాయో ఒక్కసారి చూసేద్దాం పారి. ఏపీ సీఎం చంద్రాల్ సారు రెండో నాడు సొంత నియోజకవర్గం కుప్పంలో జోరుగా తిరిగిండు. పోయిన కాడల్లా పబ్లిక్ తోని మాట్లాడిండు, మంచి చెడ్డలు అరుచుకున్నాడు. పబ్లిక్ వాళ్ళ బాధలు తిప్పలు చెప్పుకుంటుంటే నిమ్మలంగా నిలబడినాడు. అంతేకాదు బుడ్డ పొలగాలను ఎత్తుకొని ముద్దు చేసిండు సీఎం సారు. గిట్లా బుడ్డ పిల్లని ఎత్తుకొని ముద్దు చేసి శంపలకు ముద్దులు పెట్టిండు. బుడ్డ పిల్లకు పేరు పెట్టమని కూడా సార్నే అడిగిలాట వాళ్ళ అమ్మ నాయనలు. గా బుడ్డ పిల్లకు చరణి అని పేరు పెట్టిండు సీఎం సారు. గిట్లా రెండో నాడు కుప్పంలో జోరుగా నడిచింది చంద్రాల్ సారు యాత్ర. సందుల సందని ఎగస్ పార్టీ వాళ్ళను కూడా పొట్టు పొట్టు చాపించిండు. అంతేకాదు ఇగిటు కుప్పం పబ్లిక్ కు వరాలజల్లు గురిపించుకుంటా చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట్లు చెప్పిండు. 5-6 నెలలనే ఓట్ల ముంగడ చెప్పిన హామీలను ఒక్కొక్కటి తీరుస్తా అన్నట్టే చెప్పుకొచ్చిండు. మంచి ముచ్చటే, ఇచ్చిన హామీలను చెప్పిన ముచ్చట్లు చెప్పినట్టే తీరుస్తామంటే మంచి ముచ్చటే కదా. గిట్లా పబ్లిక్ లో తిరుక్కుంటా ముచ్చట్లు చెప్పుకుంటా బుడ్డ పొల్లగాళ్లకు పేర్లు పెట్టుకుంటా రెండో నాడు మస్తు జోరుగా నడిచిందనుకో రాదు చంద్రాల్ సారు పర్యటన. సెంటర్ల షేయ్ పార్టీలు పువ్వు పార్టీలు నిప్పుల ఉప్పేసినట్టే ఒకళ్ళ మీద ఒకళ్ళు చిటపట అనుకుంటుర్రు. ఒకరికొకళ్ళు ఎదురుగా కనబడ్డా రెప్పలు లేపి కూడా చూడరు. మొన్నటికి మొన్న తొలుత లోక్సభ సమావేశాలు చాలైన నాడు మోడీ సారు రాహుల్ సార్ను చూసి కూడా చూడనట్టే పోయిండు అని అనుకుంటా గుస్సా అయ్యిర్రు షేయ్ పార్టీలు. కానీ ఇవాళ ఇద్దరు ఒకటే కడగానొచ్చిర్రు. ఒకరికొకళ్ళు చేతులు వేసుకుర్రు. కావాలంటే చూడుర్రు మీరే. The question is that Sri Om Birla, a member of this house, be chosen as the Speaker of this house. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. The motion is adopted. ఎన్డీఏ తరపుకెంచి పాత స్పీకర్ ఓం బిర్లా, ఇండియా కూటమి తరపుకెంచి సురేష్ సారు పోటీలో నిలబడితే ఎంపీలంతా ఓటేసారు. అట్టా ఎన్డీఏ కూటమికే బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి మళ్ళా వరుసగా రెండో పాలిసుతో బిర్లా సారే కుర్చీలకు ఎక్కిండు. ఇక ఓం బిర్లా సారు గెలిచిండని తెలవంగానే ప్రధాని మోదీ సారు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సారు ఇద్దరు పోయి చేతుల్లో చెయ్యేసిర్రు, శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు మోదీ సారుకు రాహుల్ సారు సుత ఆలోచించి సన్నగా ఒక నవ్వు నవ్విండు. I invite Sri Om Birla to come up and occupy the chair. आपके चेयर है, आप संभालो. గిట్లా ఇద్దరు పెద్ద లీడర్లు పోయి అటోలు ఇటోలు నిలబడి బిర్లా సార్ తోని ఫోటోలు దిగిర్రు. అటంకా స్పీకర్ సీట్లో కూర్చోబెట్టిర్రు. ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా పార్లమెంట్ లో లోక్సభ స్పీకర్ పదవికి ఓట్లు అడిగింది లేదు, ఎంపీలు ఓట్లు వేసింది లేదు. సర్కార్లో ఎవరు ఉంటే వాళ్ళ లీడర్నే స్పీకర్ గా పెట్టుకున్నారు గాని తొలుతసారి స్పీకర్ సీటు కొరకు పోటీ పడ్డారు 2 గుంపులోళ్ళు. ఇదిట్టుంటే ఇద్దరు పెద్ద లీడర్లు ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పు లెక్కనే ఉండేటి లీడర్లు ఒకరికొకరు చేతుల్లో చెయ్యేసుకునేటాళ్లకు మస్తు చర్చ నడుస్తుంది ఇప్పుడు దేశంలో. ఏదైతే గానీ ఇప్పుడు ఈ స్పీకర్ సీటు కొలకే గింతగానం పోటీ పడ్డారంటే ఇక ఈ కాంచెల్లి పార్లమెంట్ లో వాడి వేడి ముచ్చట్లతోని మీటింగులు దద్దరిల్లిపోయేటట్టే ఉన్నది పోండ్రి. అయ్యప్ప మాల, అంజన్న మాల, శివయ్య మాల, తిరుపతమ్మ మాల, భవానీ అమ్మవారి మాల ఇట్లా ఎవరికి నమ్మిక ఉన్న దేవుణ్ణి అలగోల్చుకుంటారు. మాలలు వేసుకొని దీక్షలు పడుతుంటారు. ఒక పూటే తినుకుంటా దేవుళ్లకు పబ్బతి పడుతుంటారు. కోరికలు తీర్చమని కోరుకుంటారు. అగో అట్లనే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా దీక్ష పట్టిండు. ఇంతకు ఏం దీక్ష పట్టిండు, సార్ పూజలు ఎట్లెట్లా నడుస్తున్నాయి ఒకసారి అరుసుకున్నద్దాం పారి. మోకానికి నిలువు బొట్టు పెట్టుకొని గంధపు రంగు బట్టలు వేసుకొని
దీక్షతోని వారాహి అమ్మవారి దీక్ష పూనిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. పోయినేడు కూడా ఇట్టనే వారాహి అమ్మవారి దీక్ష బట్టి వారాహి యాత్ర చేసుడుతోని కలిసి వచ్చిందట. గా దీక్ష చేసుడుతోనే 21 సీట్లల్లో గిలాస పార్టీ తరపుకెంచి ఎమ్మెల్యేలను నిలబెడితే అందరికి గెలిచిర్రు. సారు రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయిండు. అందుకనే ఇప్పుడు మొక్కిన మొక్కులు తీర్చుకునేందుకు మల్లోపాలి వారాహి అమ్మవారి దీక్ష పట్టిండు పవనాల్ సారు. అట్టకి దీక్షను 11 వద్దులు చేస్తాడట. గా 11 వద్దులు దీక్షలు ఉండుకుంటూనే పాలన చేస్తాడన్నట్టుగా. అంతేకాదు సారుకి దీక్షలున్నన్ని దినాలు పండ్లు పొలాలే తింటాడట, పాలొక్కటే తాగుతాడట. గీ దీక్ష చేస్తే పడిపడనోళ్ళ కండ్లు పడ్డా ఏం కాదట, కన్ను దిష్టి తగలదట. దీక్షలున్నప్పుడు ఏ పని ముంగటేసుకున్నా మంచే జరుగుద్దట, మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందట. అందుకే సారు గట్ట అమ్మవారి దీక్ష పట్టిండు అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఒక్క పాలేం కాదు, ఇంతకు మునుపు కూడా అంటే పోయినేడు కూడా గిదే యాళ్లకు వారాహి అమ్మవారి దీక్ష పట్టిండు పవనాల్ సారు. ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టిండు. వారాహి యాత్ర అని పేరు పెట్టుకొని గా బండి మీదనే ఎక్కి ఓట్ల కొరకు ప్రచారం చేసిండు. సారు నమ్మినట్టే ఓట్లల్లా గెలిచిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు. అందుకనే అప్పుడు మొక్కిన మొక్కులు తీర్చుకునేందుకు ఇప్పుడు మల్లోపాలి అమ్మవారి దీక్ష పట్టినట్టున్నాడు పవనాల్ సారు. ఇదిట్టుంటే సారు తోల్తనే ఎమ్మెల్యే అయిండు, ఎమ్మట్లనే మంత్రి కూడా అయిండు, రాష్ట్రానికి 2వ సీఎం అయిండు. కాబట్టి సారు పాలన మంచిగా నడవాలని దీక్ష పట్టిండు కావచ్చు అనుకుంటున్నాడు చాలా మంది దానక. సరే ఏదైతే గాని సారుకు మాత్రం వారాహి అమ్మవారు అంటే మస్తు భక్తే ఉన్నట్టున్నది. అందుకే ఏ పని ముంగటేసుకున్నా ముందుగాల అమ్మవారికే దీక్షలు చేస్తున్నాడు సారు. సై అంటే సై, డి అంటే డి, నువ్వా నేనా అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణలో షెయి పార్టీలకు కార్ పార్టీలకు నడుమ పంచాదులు. ఇన్నొద్దులు మైకుల ముంగట తిట్టుకునుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకునుడు వేసిర్రు. ఇప్పుడు ఒకరికొకళ్ళు సవాళ్ళు వేసుకునుడు, గుళ్ళళ్ళకు పోయి ప్రమాణాలు చేసేటి కార్యాలు ముంగటేసుకుర్రు. గా పంచాది ఎట్లెట్లున్నదో ఒక్క నజరేద్దాం పారే. మీరంతా తిన్నారని వాళ్ళు, మీరేమన్నా తక్కువ తిన్నారని వీళ్ళు, పబ్లిక్ ను అంత ముంచుతున్నారని వాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యే గుండి నువ్వెంత ముంచుతున్నావు ఎంత వెనకేసుకుంటున్నావో మాకు తెలియదా అని వీళ్ళు. కార్ పార్టీ వాళ్లకు షెయి పార్టీ వాళ్లకు నడుమ పొట్టు నడుస్తుంది పంచాది. అంతేకాదు ఆ లీడరు సవాలేసిండని ఈ లీడరు తొడలు కొట్టుడు, గీ లీడరు సవాలేసిండని ఆ లీడరు మీసాలు ఇప్పుడు మస్తు రంజు మీద నడుస్తున్నది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు నడుమ 10-15 వద్దుల సంది పచ్చి గడ్డేస్తే బగ్గు అన్నట్టే నడుస్తున్నది లొల్లి. ఇక అసలు పంచాది ఏందంటే ఎన్టీపీసీకేంచి బూడిద లారీలు లోళ్లే పోతున్నాయట. గావిటి వెనక మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, కోట్లు కమిషన్ తీసుకుంటున్నాడు, 100 కోట్ల వరకు వెనకేసుకుంటాని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న పొన్నం ప్రభాకర్ సార్ మీదకి గజ్జలు కట్టుకొని గజం వేగిలినంత పని చేసిండు. ఇదిట్లా నడుస్తుండగానే పుల్లల కట్టెల పుల్లిరికే అన్నట్టు గీ పంచాయతీల లోకల్ షెయి పార్టీ లీడర్లు దూరిరు. మా సారు ఏడ కమిషన్లు తీసుకున్నాడో నిరూపిద్దురా, నువ్వేమన్నా శుద్ధ పూసవా, మస్తు మందిని ముంచినవు, కోట్ల రూపాయలు మింగినవు, కాదని ప్రమాణం చేద్దురా అని కయ్యానికి దిగిర్రు. సవాళ్లను స్వీకరించిన ఎమ్మెల్యే సారు ఇంటి ముంగట అంజన్న బొమ్మను పట్టుకొని తడిపట్ట తానాలు చేసిండు. నిన్న నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసిండు. ఇక అంతటితో నువ్వుకుండా అంటే అది లేదు, నువ్వే తప్పు చేయలేదు, 100 కోట్ల సొమ్మును వెనకేయలేదని వెంకన్న స్వామి గుళ్ళకి వచ్చి ప్రమాణం చేయాలని మల్లోపాలి సవాలేసిండు కౌశిక్ రెడ్డి అన్న. ఇలా ఫ్లై స్కామ్ లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే, ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి నాకు లీగల్ నోటీస్ పడితే ఇంకా భయపడేటోడు ఎవరు లేడు. మరి నిజంగా నువ్వు నీతివంతుని అయి ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీ పరుని అయి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు? 11 అంటే 11 గంటలకి కరెక్ట్ గా నేను ఇక్కడ ఉన్నా, మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన 100 కోట్ల ఫ్లై యాష్ స్కామ్ చేసిండు అని ఎలా ఇదైపోయింది, ప్రూవ్ అయిపోయింది. గిట్లా సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రమాణాలతోని మస్తు రంజుగా నడుస్తున్నది తెలంగాణలో రాజకీయం. కౌశిక్ రెడ్డి అన్న ప్రమాణాల మీద ప్రమాణాలు చేస్తున్నాడు, సవాళ్ల మీద సవాళ్లు వేస్తున్నాడు. మరి చూడాలి దీని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏం మాట్లాడతాడు. మరి ఎమ్మెల్యే సార్ వేసిన సవాల్కు మంత్రి సార్ వస్తాడా రాడా అనేటిదిగా. ఎన్నికలలో నిలబడే నాయకులు ఎవ్వలన్నా కానియుర్రి ప్రచారంలో గాళ్ళు చెప్పే ముచ్చట్లు ఎట్లుంటాయంటే, నన్ను గెలిపిస్తే మీకు తాగే నీళ్లు తెస్తా, బళ్ళు కట్టిస్తా, దవాఖానా కట్టిస్తా, రోడ్ వేపిస్తా, ఒకవేళ మీ ఊరికి బస్సు సౌలతులు లేకుంటే అది కూడా తెస్తా అని గిట్ల తీరు ముచ్చట్లు చెప్తుంటారు. ఇక నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మరి ఇచ్చిన మాటలన్నీ నిజం చేయాలి కదా. ఆగో అందుకే సైకిల్ పార్టీ మంత్రి సారు ఓ తాన కొత్త బస్సులకు పచ్చ జెండా ఊపిండట. మరిగా ముచ్చటేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారు.
ఏపీలో కూటమి సర్కార్ కుర్చీలు ఇట్లా కూసుందో లేదో అప్పుడే పాలన మీద నజర్ గట్టిగానే వేసినట్లుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారు ఓ 5 కొత్త బస్సులను చాలు చేస్తానికి వయ్యిండు. అంతకంటే మొదలు బస్సులను మంచిగా కొత్త పెళ్లి లెక్క పూలదండలేసి అరిటాకులతోని మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. ఇక సారు వచ్చుడొచ్చుడే సీదా పూజా కార్యంకే హాజరుపడ్డాడు. అయ్యగారు పూజా కార్యం ఒడిపించినాక లోకల్ నాయకులు షెల్లబట్ట కప్పిర్రు. అటెంక పచ్చకత్తర అందుకొని పచ్చరంగు రిబ్బెన్ను పట్టుకుమని కత్తిరిచ్చిండు. బస్సు లోపలికెక్కి డ్రైవర్ సాబ్ కు ఆత్ర వడకుర్రి నిమ్మలంగా ఒర్రి అని చెప్పి ఓ మల్క బస్సు అంతా కలే తిరిగిండు. ఇక దిగొచ్చి రైట్ రైట్ పొనియ్యుర్రి అన్నట్లు పచ్చ జెండా ఊపిండు. కుప్పంలో మొత్తం 30 బస్సులు వస్తే అందులో 5 బస్సులను షురూ చేసిర్రట. రాబోయే 5 ఏళ్లలో అంత మంచిగుంటే అన్ని కరెంట్ బస్సులు తెస్తాం అన్నట్టు చెప్పిండట. అంతేకాదు ఇంకేమన్నాడో ఇనుర్రి. ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులతోనైతేనేం కార్మికులతోనైతేనేం మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే చేయి దులుపుకొని పోయే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా ప్రతి ఒక్క రోజు సమీక్షించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగానే పనిచేస్తుంది. దానికోసం మా ప్రభుత్వం ఎజెండా ఒకటే. ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికుడు ప్రయాణికుడు 2 కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి గిట్ల ప్రయాణికులు కార్మికులు మాకు 2 కళ్ళ సొంటోళ్ళు. అందుకే దేశంలోనే బగ్గ పేరుకెక్కిన మన ఆర్టీసీల ఎసొంటి అవకతవకలు లేకుండా చూసుకుంటాం అన్నట్లు చెప్పిండట. అంతేకాదు ఆర్టీసీని సర్కార్ల కలిపేతందుకు 100కు 100% ప్రయత్నం చేస్తాం. కార్మికుల తిప్పలు కూడా ఎంత డబ్బునైతే అంత డబ్బున తీరుస్తాం అన్నట్లు చెప్పుకొచ్చిండట. గత ప్రభుత్వం డీజిల్ ధరలు తగ్గించినా కూడా బస్ టికెట్ ధరలు పెంచి జనాన్ని దోసుకుర్రు. పోయిన సర్కార్ లెక్క మేము రాజకీయ సభలకు ఆర్టీసీ బస్సులను వాడనే వాడం అని అన్నాడట. ఇప్పటికే ఫ్రీ బస్ పథకం పెట్టిన తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల లెక్క ఏపీలో కూడా ఫ్రీ బస్ పథకం పెట్టబోతున్నాం. అందుకోసం అన్ని ఇకమతులు చేస్తున్నాం అని అన్నాడట. చూడాలి మరిగా గీ ముచ్చట్లన్నీ సర్కారు ఎట్లెట్ల చేస్తుందో ఏమో అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు. జ్యోతిష్యం చెప్తామమ్మా, జ్యోతిష్యం చెప్తాం. మీ కష్టాలన్నీ ఒకటే దెబ్బకు బాపుతాం. మీ ఇంట్లో ఎసొంటి బాధలున్నా మాకు చెప్పుర్రి తల్లి, మా మంత్రాలతోని ఆ వీటిని ఎల్లగొడతాం అని దొంగలు బాబాల ముసుగులో ఊర్ల మీద పడుతుర్రు. ఆగో అట్లనే ఒక ఊళ్ళే మీ ఇంట్లో ఏవో ఉన్నాయి అందుకే మీకు మంచిగా ఉండలేదు అని బుద్ధరు ముచ్చట్లు చెప్పిర్రట. అది నిజమని నమ్మిన ఇంటామెకు ఎసొంటి టోపీ పెట్టిర్రో మళ్ళీ ఇంత సొమ్ము కావాలని దొంగలు ఏ గ్రం చేసిర్రో ఈ ముచ్చట చూడుర్రి. చిన్న చిన్న గురిగీలు ఎర్ర బట్టలేమో మూట కప్పి పెట్టిర్రు. ఇటు పక్క వర్కులల్ల బంగారం అసొంటి బిల్లలు, దాని పక్క పొంటి 2 పలక పొన్లు పెట్టిర్రు. ఇదంతా చూస్తుంటే ఈ పాటికి మీకు సగం బడ ముచ్చట అర్థమయ్యే ఉంటది. ఇక అసలు ముచ్చట్లకు పోతే జనగాం జిల్లా కొడకండ్ల కాడ సుజాత అనే ఒక ఆమె ఇంటికి ఓ దొంగ బాబాగాడు వచ్చిండట. వచ్చి ఏమమ్మా గీ నడుమ మీ ఇంట ఏం మంచుకుంటలేదు కదా అని అంటే, అవును సామి ఏం మంచుకుంటలేదు అని చెప్పిందట. అదిన్న సామిగాడు, ఎట్లుంటది తల్లి, మీ ఇంటి అడుగుల గుప్త నిధులు పాతిపెట్టి ఉన్నాయి. గవి జయంగా ఇప్పటికే మీ ఇంట్లో 4 జీవిడ్చిర్రు. ఇప్పుడు గవన్నీ గడ్డపారేసి తవ్వి శాంతి పూజ పెట్టాలి, లేకుంటే ఉన్నోళ్ళు కూడా బకెట్ దంతారు అని బుగులు పుట్టించే ముచ్చట్లు చెప్పిండట. అంతేకాదు గా శనంత పోవాలంటే 9,20,000 రూపాయల ఖర్చు అవుతుందని కూడా అన్నాడట. గదిన్న ఇంటామే ఇంట్లో గింతమంది జీవిడ్చిర్రంటే గిందుకే కావచ్చు. ఆయనతో ఉన్నోళ్ళన్నా నిమ్మలంగా ఉందామని వెనక ముందు ఆలోచన చేయకుండా అడిగినన్ని పైసలు ఇచ్చిందట. ఇవన్నీ తీసుకున్న బాబాగాడు, అబ్బర కొడుక అడిగినంత ఇచ్చిందంటే ఈమె కాడ బగ్గనే పైసలు ఉన్నట్లున్నాయి అని అనుకుని రెండో మల్క వచ్చి ఆఖరి పూజ చేయాలి, ఇది వేస్తే శని పురాగా పోయినట్లే, అందుకు 7 లక్షలు అయితే అని చెప్పిండట. అప్పుడు మేల్కున్న ఇంటామే గీడెవడో దొంగోడే ఉన్నట్లుండు అని పోలీసులకు ఫిర్యాదయిందట. ఇక పోలీసు కేసు కట్టి వెంటనే పట్టుకున్నారట. వాళ్ళ తాను నుంచి 15,40,000 రూపాయల పైకము, 540 వెండి రేకు బిల్లలు, 46 బంగారు రేకు బిల్లలు, 2 కార్లను పట్టుకుర్రాట. గా దొంగ బాబాగాడు ఏమలాడ దిక్కుండే కాడ మంచి రజనీకాంత్ ఇంకా నరసింహ సురేష్ అని అంటుర్రు. చూసిర్రు కదా, మీ బజార్ దిక్కు కూడా మీ ఇంట్లో బాగాలేదు, శాంతి పూజ చేయాలి, గది చేయాలి, గిది చేయాలి అని ఎవ్వడొచ్చినా నమ్మకుర్రి. ఏమన్నా ఎటమటం అనిపిస్తే పోలీసులకు ఫోన్ కొట్టుర్రి. అంతేగాని ఇంట్లోకి రానిచ్చి అటెంక మీరు స్టేషన్ మెట్లు ఎక్కకుర్రి అని అంటుర్రు గి ముచ్చట చూసిన పబ్లిక్.
ఎంత కష్టపడైనా సరే సర్కార్ కొలువు కొట్టాలి, ప్రజలకు ఎట్లో ఒకట్లా సేవ చేయాలి అని చదువుకునేటప్పుడు చాలా మంది ఆరాట పడుతుంటారు. అయితే అందరు అట్లా ఉండరని ఈ ముచ్చట చూసినాక ఎరికైంది. ఒక రైతన్న తన భూమిని ధరణిలకు ఎక్కేయమని పోతే ఎంఆర్ఓ ఏండ్ల కమానం తిప్పుకుంటుందట. ఇక ఇప్పుడన్నా వేస్తావా లేదా మేడం అని పోతే ఎంఆర్ఓ ఏమన్నది, గా మాటిని రైతన్న ఏం చేసిండో చూడుర్రి మీరే. అడుగుపో మమ్మలను జీవి తీసుకో అంటదా అని పోలీస్ మీదకి మరల పడ్డంత పని చేస్తున్న గీ అన్న ఒక రైతు, పేరు సూరిబాబట. అయితే ఇళ్లకు గన్సిమియా గుడల కొంచెం పొలం ఉందట. గా పొలాన్ని జర ధరణిలకు ఎక్కియుర్రి మేడం అని శంషాబాద్ ఎంఆర్ఓ తని పోతే రేపురాపో మాపురాపో అని బొంకుకుంటా ఇప్పటికీ 2 ఏండ్ల సంధి తిప్పిందట గాని పనైతే చేయలేదట. ఇప్పటికీ ఏం తక్కువ 300 సార్లు తిరిగి తిరిగి యాస్టకొచ్చిన రైతన్న, మేడం ఇక నా పని మీరు చేసేటట్లు లేరు, ఇక నేను జీవి తీసుకునుడే ఒక శితం అని అనుకుని వంటి మీద పెట్రోల్ పోసుకున్నాడట. ఆయనతో ఏమన్నా ఎటమటం కాగల అని ఎమ్మటే పక్కపొంటి ఉన్నోళ్ళు బకెట్ల ఇన్ని నీళ్లు తెచ్చిపోసిర్రు. ఆయన ఓ అన్న అసలు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందే? మా అమ్మ పేరు మీద మా నాయన పేరు ఉంది. సర్వే నెంబర్ 47, 48. 9 నెలలు అయిన కట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద చేయడానికి ప్లాన్ చేశారు. అయినా సరే మేము వచ్చి అడగించినాం. అడగిస్తే ఇవాళ చేపిస్తా రేపు చేస్తా అని చెప్పి మనం రోజు తిప్పుడు నేను కనీసం 300 సార్లు తిరిగినా. ఇప్పటికి 300 సార్లు తిరిగి లోపల ఉన్న వాళ్ళు కూడా పరిచయం అవుతారు. తిరిగి నిన్న కూడా వచ్చిన ఎంఆర్ఓ మీటింగ్ చేసిన ఐటీ కూడా ఉంది నా దగ్గర, ట్రాన్సాక్షన్ ఐటీ 1960 వేసుకున్నాం మేము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది, సెల్డీడీ. అదే సర్వే నెంబర్ లో వేరే వాళ్ళ ఉంచింది, వేరే వాళ్ళ ఉంచింది మళ్ళీ. గదన్నట్టు ముచ్చట. రికార్డులలో ఉన్న భూమిని అండ్లకించి వీకేసి వేరేటోళ్ళ పేరు మీదకి మలిపేతానికి చూస్తుందట. మరి అన్న చెప్పేది వాజిబో కాదో ఎంఆర్ఓ అని అడుగుదాము. ఏంది మేడం గి అన్న పంచది? పేపర్లన్నీ కూడా అవాస్తవం అండి. ఆయన మా రికార్డుకి పట్టదారు కూడా కాదు. అండ్ అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందని ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. రోజు ఆఫీస్కి వచ్చేసి ఇదే దాని మీద కలవడం జరుగుతుంది. మేము ఆల్రెడీ అతనికి ఇన్ఫార్మ్ కూడా చేసాము. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ లో ఉంది, కంప్లీట్ అవుతుందని చెప్పాము. ఆయన వాంటెడ్లీ ఆయన న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి రోజు ఇదే ప్రాసెస్ చేస్తుంటారు. ఇన్నారు కదా, ఎంఆర్ఓనేమో గిట్లంటుంది. ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కు రైతులు పని పాట లేకుండా ఎట్లొస్తారు? 2 ఏండ్ల సంధి 200-300 సార్లు ఎట్లా తిరుగుతారు? అయ్యా పెద్ద సార్లు రైతు తాను నష్టపోయినా సరే అబద్ధం మాత్రం చెప్పడు అని అంటుంటారు. మరి ఈ రైతు గోసేంది? ఆ ఎంఆర్ఓ లాపర్వా చేస్తుందా ఎట్లా అనేది మీరే తెల్ల చెప్పి ఈ పంచాయతీని దెంపాలే సారు అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. దూర ప్రయాణం చేయాలంటే రైలు మించింది ఇంకొకటి లేదు అని అంటుంటారు చాలా మంది. ఎందుకంటే అలా మనకు నచ్చిన సీట్ బుక్ చేసుకోవచ్చు, ఏడికంటే ఆడికి పండుకొని కూర్చొని గిట్లా ఎట్లా నచ్చితే అట్లా పోవచ్చు అన్నట్లు రైలు ప్రయాణం అంటే యాదకొచ్చింది. మన దేశంలో బగ్గరు ఉవ్వడిగా ఉరికే రైలుగా పేరుకెక్కిన వందే భారత్ రైళ్ళ నిద్రపోయే సవలతులు కూడా చేస్తుర్రట. మరి గా స్లీపర్ క్లాస్ రైలు ఎప్పటి నుంచి షురు అవుతుందో ఆర్చుకొని వద్దాం పారు. ఇన్నొద్దులు కూర్చొనే పోయినాం గాని ఇంకో నెలన్నరలా పండుకొని పోయే రైలు రాబోతుందట. ఇప్పటికే దేశంలో రువ్వడిగా ఉరికే రైలుగా పేరుకెక్కిన వందే భారత్ రైళ్ల ఈ కాడ నుంచి పండుకొని పోయే సౌలతులు కూడా చేస్తుందట సెంటర్ సర్కారు. 15 ఆగస్టు నాడు ప్రధాని మోడీ సారు మొదటి రైలును పట్టాల మీదకి ఈడుస్తాడట. బెంగళూరులో తయారైతున్న స్లీపర్ క్లాస్ బోగీల పనులు ఎట్లెట్లయితున్నాయి ఏం కథ అని రైళ్ల మంత్రి అశ్విన్ వైష్ణవ్ సారు అంతా అతారా పతారా అరుచుకుండట. పనులు కూడా దాదాపు ఒడిచినట్లే అని అంటుర్రు. అయితే ఇప్పటికే గీ వందే భారత్ రైల్ టికెట్ ధర పిఠాన పిరం ఉన్నదని అందరికీ ఏర్కున్న ముచ్చట్నే. మరి కూసోని పోయే రైళ్లనే గంత ధర ఉంటే ఇక పండుకొని పోయే రైల్ టికెట్ ధర ఇంకెంత పిరం ఉంటదో అని బుగులు పడుతుర్రు జనము. తొలత ఇడదలు కాబోతున్న గీ రైలు మొదలు ఢిల్లీకెంచి బొంబాయి నడుమ నడిపిస్తారట. ఢిల్లీకెంచి షురువై భోపాలు సూరత్ మీదంగా బొంబాయి చేరుకుంటదట. ఇంట్లో అన్ని కలిపి 16 బోగీలుంటే అందులో 10 బోగీలు థర్డ్ ఏసీ, 4 బోగీలు సెకండ్ ఏసీ, 1 బోగీని మొదటి ఏసీ లెక్క పెడుతుర్రట. కూసురుడే కాకుండా ఇంకా సామాన్ కోసం 2 బోగీలు ఉంటాయట. తొలత రైలు కాబట్టి గంటకు 130 కిలోమీటర్ల రువ్వడి మీద నడుపుతారట. ఆ టెంక మోక ఎట్లుంటది ఏం కథ అనేది చూసుకొని మళ్ళా గంటకు 160 నుంచి 220 కిలోమీటర్ల వేగానికి పెంచుతారట. ఇప్పటికే కొన్ని జాగల్లో వందే భారత్ రైల్ టికెట్ ధర విమానాల టికెట్ తో సమానంగా ఉందట. ఆయనతో ఈ రైలు పట్టాల మీదకొస్తే ఇంకెంత పిరం ఉంటదో అని గుసగుస పెట్టుకుంటుర్రు కొందరు. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే రైలు గురించి అన్ని ముచ్చట్లు చెప్తుర్రు గాని టికెట్ ధర ఏమైనా తగ్గిస్తారా లేదా అనంటే దాని మీద సప్పుడు సరి వేస్తలేరట. చూడాలి మరిగా టికెట్ ధరలు ఎట్లుంటాయి ఏంది అనేటిది.